ఏపీలో మిక్స్డ్ వెదర్ ప్రజలకి ఊపిరి ఆడనివ్వడం లేదు. ఉత్తరాంధ్రలో వానలు కురుస్తున్నా ఉక్కపోత వీడడం లేదు. ఇక దక్షిణ కోస్తాలో ఎండలు వేసవిని మించిపోతున్నాయి. నెల్లూరు జిల్లాలో వరుసగా రెండో రోజు రికార్డు స్థాయి పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఇది వానాకాలమా లేదంటే ఎండాకాలమా అనే పరిస్థితి నెలకొంది. ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. అన్ని జిల్లాల్లో కాకపోయినా కొన్ని జిల్లాల్లో ఉక్కపోత ఊపిరాడకుండా చేస్తోంది. సెప్టెంబర్ 15 తర్వాత భారత ఉపఖండం నుంచి నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభం అవుతుందని ఐఎండీ అంచనా వేసింది. ఈ సీజన్ ఏపీలోని నెల్లూరు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ సాధారణం అంతకు మించిన వర్షపాతాలు నమోదయ్యాయి. ప్రస్తుతం ఉన్న ఉపరితల ఆవర్తనం ఈ నెల 13 నాటికి అల్పపీడనంగా మారుతుందని అంచనాలు ఉన్నాయి. ఒక విధంగా పూర్తి వర్షాకాలం సీజన్ నడుస్తుండగా వాతావరణం మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. షియర్ జోన్ ప్రభావం కారణంగా కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తుంటే మరికొన్ని జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. తీవ్రమైన ఉక్కపోతల కారణంగా ఉత్తర కోస్తాలో ఇబ్బందికర వాతావరణం కనిపిస్తోంది. తమిళనాడును ఆనుకుని ఉన్న ఉమ్మడి నెల్లూరు పరిసర జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా నమోదయ్యాయి. ఇది సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువ. ఇదే వాతావరణ పరిస్థితులు ఈ నెల 18 వరకు కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. అల్పపీడనం కారణంగా వర్షాలు కురిసిన తర్వాత కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఈ సీజన్లో వర్షపాతం కానీ వాతావరణ మార్పులు కానీ అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా ఉంటాయనే అంచనాలు వేయడం సంక్లిష్టమంటున్నారు నిపుణులు. అలాగని ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు అసాధారణం మాత్రం కాదంటున్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వేడి, ఉక్కపోత పెరుగుతాయని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. అల్పపీడనం ప్రభావం తగ్గిన తర్వాత ఎండలు పెరిగే సూచనలు ఉన్నాయి.